హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి వంకాయల బాగున్నారని కోరుకుంటున్నాను. చాలా చాలా రోజులు అవుతుంది కదా వీడియో అప్లోడ్ చేసి. అందుకని ఇప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నాను, ఎందుకంటే రూమ్ షిఫ్ట్ అయ్యాను అనమాట. అందువల్ల వీడియోస్ తీయలేకపోయాను. ఈరోజు మన కంటెంట్ స్ట్రెంత్ అంటే నల్ల పూసలు. మన ఇండియన్స్ మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరు నల్ల పూసలకు ఇంపార్టెంట్ ఇస్తుంటారు. ఎందుకంటే నల్ల పూసలు మన భర్త ఆరోగ్యానికి సంబంధించింది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని దానికి ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. మనం గోల్డ్ చేయించుకోలేకపోయినా పర్లేదు కానీ చిన్న చిన్న నల్ల పూసలు బయట దొరుకుతుంటాయి కదా షాప్లలో, అవి పే చేస్తూ ఉంటారు చాలా వరకు లేడీస్. అందుకని నా దగ్గర ఉన్న కొన్ని నల్ల పూసల చైన్లు మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎన్నున్నాయి చూడండి. ఇవన్నీ ఇవన్నీ ఒకేసారి తీసుకునే అయితే కావు, అప్పుడప్పుడు తీసుకునే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి మీకు ఒక్కొక్కటి సింగిల్గా చూపిస్తూ ఉంటా. ఓకేనా? ఫస్ట్ లాంగ్ చూపిద్దాం. ఇప్పుడు హెవీ ట్రెండ్ నడిచేది ఇదే అనమాట. చిక్కుబడిపోయాయి, ఒక దాంట్లో వేసి పెడతాను నేను. ఇది ఎక్కువ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇది ఎక్కువ నడుస్తుంది అనమాట ట్రెండ్. ఇది మార్కెట్లో మనకి చాలా వరకు 400 300 అలా చెప్తూ ఉన్నారు. చూసారా? ఇలా అయితే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకేనా? లాంగ్ లాంగ్ చైన్ అనమాట ఇది. మనం బయటకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, లేదా పూజలకి వాటికి వీటికి వెళ్ళినప్పుడు సింపుల్గా వేసుకోవడానికి. మనం గోల్డ్ వేసుకోలేము కదా, అందుకని రోల్డ్ గోల్డ్ వేసుకోవచ్చు. మనకి చూడ్డానికి కూడా లుక్ ఉంటుంది, బాగుంటుంది. రెగ్యులర్గా అయితే నేను ఇది వేసుకుంటూ ఉంటాను. ఇది నేను పూసలు అల్లిచ్చి చేపించిన అనమాట. డిస్పో పూసలు అంటారు, మెరుస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఇవి ఇచ్చారు కదా చిన్న కొండీలు, ఈ కొండీలు అనేది వైట్ అయిపోయాయి. అప్పుడప్పుడు దీనికి లాకెట్ మారుస్తూ ఉంటా. ఇది రెగ్యులర్గా అయితే ఇవి మన కలర్ షేడ్ అవ్వవు. అప్పుడు నాకు 500 అయింది ఇవి పూసలు తీసుకొని కుట్టించిన అనమాట. తీసుకొని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. బట్ దీన్ని మాత్రం నేను లాకెట్ చేంజ్ చేస్తూ ఉంటాను. చూడండి, సింపుల్గా మనకు బాగుంటుంది చూసేవడానికి కూడా. ఓకేనా? ఇప్పుడు మీకోసము ఇది తీసేసి ఇది పేర్ చేసుకొని చూపిస్తూ ఉంటాను. ఓకేనా? అయితే నల్ల పూసలకి మార్కెట్లో చూసుకోవచ్చు, మనం బండి మీద అలా దొరుకుతూ ఉంటాయి. 300 400 చెప్తూ ఉన్నారు. ఇలా ఉంటుంది లుక్ వైజ్గా. చూడండి, బాగుంది కదా? ఇది బాగా నడుస్తుందండి ఇప్పుడు ట్రెండ్. అయితే మీకు దగ్గరలో అవైలబుల్ ఉంటే తీసుకోవచ్చు. ఇది లాంగ్ చైన్. ఒక్కొక్కరు అయితే 500 800 పెట్టి కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇది 200 తీసుకున్నాను. మనము మిడిల్గా చిన్న చిన్న వాటిలోనే ఆనందాలు వెతుకుంటూ ఉండాలి. హెవీ అంటే మన వల్ల కాదు. నెక్స్ట్ లాంగ్ అంటే లాంగ్ ఏమీ లేవు, తక్కువగా ఉన్నాయన్నమాట. ఇదొకటి. ఇది కూడా నేను ఎప్పుడో తీసుకున్నాను. చిన్న చిన్న పూసలు వచ్చి ఇది కూడా అల్లిందే అనమాట, అల్లిచ్చిందే. అప్పుడు ఎప్పట్లో 7 years బ్యాక్ నేను అల్లించాను అనమాట. మనకి ఇది నల్ల పూసలు, మళ్ళీ గోల్డ్ అంటే బెల్లం పూసలు అంటారు మా సైడు. చిన్న చిన్నవి బెల్లం పూసలు ప్లస్ నల్ల పూసలు కలిపి ఒకటి తర్వాత ఒకటి పుచ్చుకుంటూ బాగా వేస్తుండే మా అమ్మ వాళ్ళు అప్పట్లో. అవి చూసి నేను కూడా చేసుకునే, ఆ చైన్లు పోయినాయి. అక్కడికి రూమ్ చేంజ్ చేసేటప్పుడు పోయినాయి అనమాట. ఇది కూడా నేను అల్లించిందే. ఇక్కడ ఇవి వచ్చాయి చూడు, కొండిల్లాగా ఉక్కులాగా వచ్చాయి. ఉక్కులకి మనం లాకెట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి శారీ మీద కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మొత్తం బ్లాక్ మొత్తం ప్లెయినే వచ్చింది. దీంట్లో గోల్డ్ అనేసి ఏం కలవలేదు అనమాట. అందుకని ఇక్కడ ఒక చైన్, ఇది ఇక్కడ లాకెట్ చేంజ్ చేస్తే సరిపోతుంది మనకి.
నార్మల్ శారీస్కి కట్టినప్పుడు ఇలాంటివి యూజ్ అవుతాయి. ఓకేనా, ఇలా వేసుకోవాలి. సింపుల్ శారీస్ కట్టినప్పుడు మనకి ఇవి బాగా చూడడానికి బాగా అనిపిస్తుంటాయి. హెవీగా ఏం మెల్లో గోల్డ్ లేకుండా ఇది ఒక్క దాంతోనే మనం పేర్ చేసుకోవచ్చు. చూడడానికి ఏమంటారు కదా, బాగా అనిపిస్తుంది. నాకు రావట్లేదు మాటలు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చిన్న, ఇవన్నీ ఎక్కువగా సీరియళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. మన సీరియల్లో హీరోయిన్స్ బాగా వేసుకుంటుంటారు. ఇది షార్ట్ చైను చూడండి, లుక్ వైజ్ ఇలా ఉంటుంది. వీడియో ఏం కనిపిస్తుందో ఏమో, నేనైతే తీస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు. ఈ షార్ట్ కూడా మనకి బాగా అనిపిస్తుంది. కొంతమందికి షార్ట్ ఇష్టం, కొంతమందికి లాంగ్ ఇష్టం అనమాట. మనకైతే రెండు ఇష్టమే, అందుకని నేను అది పేర్ చేస్తూ ఉంటా, ఇది పేర్ చేస్తూ ఉంటాను అనమాట. నచ్చితే తీసేసుకోవడమే, ఎందుకంటే గోల్డ్ అంటే కొనలేము కదా. ఇది ఊడిపోయింది. ఇదేంటంటే ఇగో చూడండి, పైన చిన్న ఫ్లవర్స్, కింద లక్ష్మీదేవి అనమాట. కమల ఫ్లవర్లో, అదే కమల పువ్వులో లక్ష్మీదేవి కూర్చొని ఉందనమాట. ఇవన్నీ వైట్ స్టోన్స్ గ్రీన్ పింక్ ఇచ్చాడు చూడండి. కింద ఈ చిన్న చిన్న దాంట్లో లక్ష్మీదేవి వచ్చింది. ఈ లాకెట్ మనకి ఇంకో దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా తీసుకుంటే చూడండి ఎంత బాగుందో. షార్ట్ నెక్ అనమాట. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మీకోసం తీస్తూ ఉంటాను, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంచెం నాకు కూడా వీడియోస్ ఫాలోవర్స్ పెరుగుతున్నారన్న ఫీలింగ్లో నేను కూడా ఎక్కువ పెట్టాలనుకుంటా వీడియోస్. చూసారా ఎంత బాగుంది, క్యూట్గా కూడా ఉంది ఇది కదా, ఎంత బాగుంది. లుక్ వైజ్గా చాలా బాగుంటుంది శారీస్ మీదకి. మీరు కూడా అవైలబుల్ ఉంటే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకంటే మధ్యలో వైట్ స్టోన్స్, పింక్ అండ్ గ్రీన్ ఇచ్చాడనమాట. ఎంత ముద్దుగుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇలా వస్తుంది, ఇలా కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది ఆ మధ్య బాగా అందరూ వాడారు, నేను కూడా అప్పుడు తీసుకున్నాను అనమాట. నెమలి కింద మనకి చిన్న చిన్న బుట్టీస్ లాగా వైట్ ఇచ్చాడు, స్టోన్స్తో ఉన్నాయి నెమలీస్. గ్రీన్ అండ్ పింక్ వైట్, గ్రీన్ పింక్ వైట్ స్టోన్స్తో ఉన్నది. ఇది కూడా షార్ట్ నెక్ది, బాగుంటుంది. ఇవి చాలా వరకు చాలా వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కింద బ్లాక్ సీడ్స్ అంటే బ్లాక్ పూసలు కలర్స్ ఇస్తున్నాడు. ఇది కూడా బాగుంది. ఇలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, లుక్ వైజ్గా ఇట్లా ఉంటుంది షార్ట్. చూడండి, నేను అన్నీ వేసుకొని చూపిస్తున్నాను, చూడడానికి ఎంత బాగుంది చూడండి. దూరం నుంచి చూసిన, దగ్గర నుంచి చూసిన, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సపరేట్గా నగలంటూ బంగారం అంటూ వేసుకొని అవసరం లేదు. ఈ చిన్న దాంతోనే మనం లుక్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కలెక్షన్ ఇదైతే నాకు బాగా నచ్చింది, చిన్నది. ఇది కూడా షార్ట్ నెక్ చూడండి, స్టోన్స్ వచ్చి మనకి గ్రీన్ మధ్యలో గ్రీన్ ఇచ్చాడు, తర్వాత వైట్ ఇచ్చాడు. ఇదేంటి డ్రాప్ పడ్డట్టుగా లీక్ టైప్లో ఒకటి చైన్ లాగా ఇచ్చాడు చూడండి. చూడగానే నాకు నచ్చింది,
తీసేసుకున్నాను అనమాట. అంటే ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు నేను అప్పుడప్పుడు నచ్చింది తీసేసుకుంటూ ఉంటాను. అది జాగ్రత్తగా వాడుకుంటాను. ఆడిన పడేయను, సరే అనేసి వాడంగానే వదిలేయను. ఇవైనా సరే, శారీస్ అయినా సరే, ఏ కలెక్షన్స్ అయినా సరే జాగ్రత్తగా దాచుకుంటాను. ఏమో ఏ టైంకి ఏది యూజ్ అవుతుందో మనకు తెలియదు. ఎప్పుడు ఒకే తిరిగి ఉండం కదా, ఒకసారి డబ్బులు ఉంటాయి, ఒకసారి ఉండవు. అలాంటప్పుడు ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. అందుకనే ఏది తీసుకున్నా జాగ్రత్తగా దాచుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతిదీ కావాలంటే కాదు కదా. చూడండి ఎలా వస్తుంది లుక్. షార్ట్ ఇవన్నీ నేను ఒకసారి తీసుకోలేదు. అప్పుడొకటి బయటికి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, జాతరలలో వెళ్ళినప్పుడు అప్పుడు తీసేసుకున్నాను అనమాట. ఇక అవన్నీ అప్పుడొకటి వేస్తూ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేను కాబట్టి దాదాపు అన్నీ మిగిలిపోయాయి. ఫంక్షన్లు ఆంటికి వీటికి ఏమీ లేవు. చూడండి ఇది ఎంత బాగుందో. ఇది కూడా షార్టే. ఇది ఇది ఇప్పుడు నేను చూపించిన ఇవి మొత్తము వేరే వేరే వాటికి కూడా మనం పేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఇవి తీసేసి ఇది అనేది మన లాంగ్ చైన్కి కూడా పెట్టుకోవచ్చు. బాగుందిగా. అన్నీ 300 400 చెప్తారు. మనం కొంచెం బార్ చేస్తే తగ్గిస్తారు. తీసుకుంటా అన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా కలగాలి. మనం అడిగిపోతారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి అనిపించింది అనుకో, హెవీ రేట్ చెప్తూ ఉంటారు మనకి. చూడండి ఎంత బాగుంది. ఇది కూడా పింక్ బ్లాక్, పింక్ వైట్ స్టోన్స్. ఇది వైట్ స్టోన్స్ ప్లస్ బ్లాక్ సీడ్స్ కింద ఇచ్చాడు. చూసారా, బాగుంది కదా, చాలా బాగుంది. ఇది లాకెట్ బాగుంది. ఇది మన పెద్ద ఇప్పుడు నేను వేసుకున్నా కదా స్టార్టింగ్, దానికి కూడా మనం పేర్ చేయొచ్చు. నేను ఉక్కు పడిపోయింది కింద. ఇలా చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి. ఓకేనా? నెక్స్ట్ అన్నీ షార్టే ఉన్నాయి. 2 3 పెద్దవి ఉన్నాయి నా దగ్గర. లైట్ వెలుతురు కనిపిస్తుందో లేదో ఫ్రెండ్స్, చూడండి. నేనైతే తీస్తున్న వీడియో. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. పింక్ వైట్ గ్రీను, ప్రతి దానిలో పింక్ వైట్ గ్రీన్ మొత్తం ఇవే కాంబినేషన్లు ఇస్తున్నాడు. మొత్తం బ్లాక్ చిన్న చిన్న గోల్డ్ టైపు మన చైన్ వస్తుంది. నెక్స్ట్ బ్లాక్ పూసలు వస్తాయి అన్నమాట. అంతే. వీటికే వాడు 300 400 తీసుకుంటాడు. జస్ట్ ఈ లాకెట్ చూసి మనం టెంప్ట్ అయిపోతాము. దానివల్ల మనం తీసేసుకుంటాము. బార్కట్ చేయాలి, లేకపోతే అంటే రేట్ మాట్లాడాలి తగ్గేమని. అట్లయితేనే మనం అన్నీ కొనుక్కోగలుగుతాం. ప్రతి ఒక్క శారీ మీదకి వేసుకోవచ్చు అనమాట నల్ల పూసలు. ఇది కూడా బాగుంది కదా ఫ్రెండ్స్, చూడండి. ఉన్న దాంట్లోనే సింపుల్గా రెడీ అవ్వడం అంటే ఇదేనండి. మనం ఎక్కువ హెవీ వేలు పెట్టుకొని చేసుకోవాలంటే కాని పని మనకి. కట్టి ఒక 100 రూపాయల చీరైనా మన కట్టి దాంట్లో ఉంటుంది అన్నట్టుగా మనం సర్దుకపోయే సంసారం కూడా కొన్నిట్లలో తక్కువ దాంట్లోనే సర్దుకపోవచ్చు. ఏదైనా హెవీ కావాలని గొడవలు పడేటోళ్ళు కూడా ఉంటారు. ఈ రోజులలో డబ్బు గురించే కదా ఏదైనా జరిగేది. బంధాలు ఉండవు, బంధుత్వాలు ఉండవు డబ్బు గురించి అయితే. ఆడెవడైతే నాకేంది, నా డబ్బు నాకు ఇస్తాడా ఇయ్యడా అన్నట్టుగా చూస్తారు. అన్న ఉండడు, తమ్ముడు ఉండడు, అక్క ఉండదు, బావ ఉంటాడు, ఎవ్వడు ఉండడు. మధ్యలో ఈ స్టోరీ ఎందుకు వచ్చిందంటారా? అప్పుడప్పుడు అలా వస్తుంటాయి. కొన్ని అనుభవాలు గుర్తొస్తుంటాయి కాబట్టి మనకి. డబ్బు విషయంలో ఎవరు హెల్ప్ చేయరండి. మనదేందో మనమే చూసుకోవాలి. అన్న చేయడు, తమ్ముడు చేయడు, అమ్మ చేయదు, అయ్యా చేయడు. ఓకేనా ఫ్రెండ్స్?
బాగుంది కదా, ఇది కూడా లాకెట్. ఫైనల్గా ఇట్లా అన్నీ షార్టే. ఇట్లా బాగా కనిపిస్తుంది. ఇంతసేపు నేను ఇలా చూపిస్తే అయిపోయేది. ఓకేనా, ఎంత బాగుంది చూడండి క్యూట్గా. నల్ల పూసలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? మ్యారేజ్ అయిన ఉమెన్స్ మొత్తం ఇవే. ఈ చైన్ అయితే ప్రతి ఒక్క చైన్ డిస్టర్బ్ చేస్తుంది, అందులో కలిసిపోయి ఆగం ఆగం చేస్తుంది. ఇక రాకుండా మొత్తం చిక్కుపడిపోతుంది. ఇది చూడండి, బ్లాక్ మొత్తం బ్లాక్ చిన్న చిన్నవి బ్లాక్ పూసలు వచ్చినాయి, మధ్యలో ముత్యాలు వచ్చినాయి. ఇది నేను ఎప్పుడో తీసేసుకున్నా, కానీ ఎప్పుడూ వేయలేదు, ఒకసారి వేసుకున్నా అంతే. ఇవన్నీ తీసుకుంటా ఆడినా పడేసినా అవి దొరకవు, దొరికినప్పుడు అన్ని కలెక్షన్ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఇది వైట్ పేరు, చిన్న చిన్న పూసలు బాగుంది కదా ఫ్రెండ్స్. కంటెంట్ ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు, అందుకనే కొన్ని కొన్ని వీడియోస్ అంటే రెగ్యులర్గా నేను తీయలేకపోతున్నాను. మెయిన్ వ్యూస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అంటే మనకి తక్కువగా ఉన్నారు. ఇది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, వైట్ వచ్చినాయి కాబట్టి మధ్యలో. వైట్ ఇవి ముత్యాలు అనేవి వచ్చినాయి. లుక్ వైజ్గా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇట్లా వేసుకుంటే పట్టుకొని చూస్తే అంత లుక్ అనిపించలేదు, వేసుకుంటే బాగుంది. నెక్స్ట్ ఫైనల్ అయిపోయినాయి, ఇంకా ఉండాలి బట్ ఎక్కడెక్కడ పడ్డాయో తెలియదు. ఉన్న కాస్త కొన్ని చూపిస్తున్నాను. ఆ లాకెట్ ఈ లాకెట్ కొంచెం ఒకటే మోడల్ అనిపిస్తుంది, వాడు నాకు ఎలా ఉందో నాకు అర్థం కాదు. లేదు కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది కూడా బాగుంది, ఇది కొంచెం లాంగ్ అనిపిస్తుంది కదా చైన్. సేపు ఇందాక చూపించింది ఇది సేమ్ అనిపిస్తుంది కొంచెం. ఇగో ఇలా ఇది కూడా వైట్ పింక్ గ్రీన్ ఇస్తున్నాడు ప్రతి దానికి. చూడండి పింక్ గ్రీన్. ఫైనలీ ఇది అయిపోయినాయి. ఇంకా ఇది లాంగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఇంకొకటి లాంగ్ ఉంది. నేను షార్టే అనుకున్నా బట్ లాంగ్ ఉంది కదా. లాకెట్ బాగుంది చూడండి, ఎంత క్యూట్గా ఉందో. అవన్నీ మనము ఒక డిస్పో మనం ఫస్ట్ చూపించాను కదా డిస్పోవి, అవి వాటికి చేంజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. అవి కొంచెం స్ట్రాంగ్ కదా మనం చేయించినాము, ఇవంటే డెలికేట్ తొందరగా పోతాయి, ఇట్లా గుందితే ఊడిపోతాయి కూడా. వాటికి పేర్ చేయొచ్చు, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తూ ఉంటా, విరిగిపోతాయి కూడా నేను తీసేసి అంత రఫ్. ఇది నాకు ఇది కొంచెం ఈక్వల్ అనిపించింది ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. అంటే డిజైన్ చేంజ్ ఉంది కానీ సేమ్ మోడల్ అనిపిస్తుంది. ఇది ఇందాక ఊడిపోయింది కదా, కొంటి ఊడిపోయింది, మనం పేర్ చేసే కొండి. ఈ రెండు సేమ్ అనిపిస్తున్నాయి కదా కొంచెం మోడల్, కానీ ఇదేమో వేరే డిజైన్ వచ్చింది, ఇదేమో ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా. చూడండి ఇదేమో ఇట్లా వచ్చింది, ఇదేమో రౌండ్ ఫ్లవర్ లాగా వచ్చింది చూడండి, బంతి పువ్వు లాగా అంటారు, చామంతి లాగా కింద. ఓకేనా ఫ్రెండ్స్,
మనం ఇంకా లాస్ట్ పైన రెగ్యులర్ వేసుకునేది చూపించాను కదా, స్టార్టింగ్ ఇది నేను అల్లించానని. ఇది డిస్కో మెరుస్తూ ఉంటాయి చూడండి, నైట్లో ఇంకా బాగా మెరుస్తూ ఉంటాయి. ఇలాంటిది ఒకటి చేయించుకున్నామంటే ఇప్పుడు అవన్నిటి లాకెట్స్ దీనికి పెట్టుకోవచ్చు. అది షార్ట్గా వాడుకోవచ్చు, ప్లస్ ఇది ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. మనకి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. చూసారా ఫ్రెండ్స్, నేను వీడియో తీస్తుంటే బయట. అమ్మా గాడ్, చూడండి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఆమె ఎలా పొద్దుకుంటుందో నా వీడియోలో ఆమె వాయిస్ కూడా వినిపిస్తుంది. ఓకేనా, ఇది మనం వేసేసుకున్నాం. ఓకేనా, ఇది నేను మీషోలో తీసుకునే, మీకు వీడియోలో చూపించిన శారీస్ నేను కట్టేది. ఇది వాడట్లేను కదా అనేసి ఈరోజు తీసుకున్న, వేసుకొని మనం వీడియో చేద్దాం అనేసి వేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ మాత్రం ఎప్పటిదో అనమాట. ఇది కలంకారీ బ్లౌజ్. ఇప్పుడు ఇవన్నీ బాగా ట్రెండ్ నడుస్తున్నాయి కదా. ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బాగుంది కదా శారీ. ఓకేనా, మరి నా వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.